వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ నవీన్ రెడ్డి గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి మాట వింటున్నాం. నాకు మోకాలు బాగా నొప్పులుగా ఉన్నాయి, కింద కూర్చోలేకపోతున్నా, స్టెప్స్ ఎక్కలేకపోతున్నా, ఇలాంటి ఇబ్బందులు చూస్తున్నాం. ఎందుకు ఈ సమస్య బాగా ఎక్కువగా కనిపిస్తోందండి? ఇదివరకు మనం ఒక ఏజ్ లిమిట్ చూసేవాళ్ళం. ఆ ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు వయసుతో సంబంధం ఉండట్లేదు, చిన్న పెద్ద కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. డైలీ ఓపీడీ పేషెంట్స్కి చాలా మంది వస్తూ ఉంటారంటే మోకాళ్ళ నొప్పులు అనేది యంగ్ ఓల్డ్ పేషెంట్స్. యంగ్ పేషెంట్స్లో ఏంటంటే బేసిక్గా ఎక్సర్సైజ్ లేక, వైటమిన్ డి డెఫిషియన్సీ, స్ట్రెంగ్త్ లేక, దాని వలన మెయిన్ అండి. ఎల్డర్లీ పేషెంట్స్లో ఏంటంటే అరుగుదల చేంజెస్, ఏజ్ రిలేటెడ్ చేంజెస్, ఎవరికైనా మోకాళ్ళు అరుగుదల ఉంటుంది. పాత రోజుల్లో ఏంటంటే డయట్ ఫ్యాక్టరు, వాళ్ళు ఫిజికల్గా బాగా యాక్టివ్గా ఉండి స్ట్రెంగ్త్ ఉండేది, దీని వలన గట్టిగా ఉండేది. ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ బిజినెస్, లైట్ జాబ్స్, దాని వలన చాలా మందికి నొప్పులు ఉంటాయి. అంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, బట్ ఫిజికల్గా అసలు దెర్ ఈజ్ నో యాక్టివిటీస్. అందరూ జాబ్ మార్నింగ్ లేసి వెళ్తారు, వీకెండ్ రెస్ట్ తీసుకుంటారు. ఒక ఫిజికల్ యాక్టివిటీ అని, ఒక సైక్లింగ్, వాకింగ్, ఒక స్విమ్మింగ్ యాక్టివిటీ అలా ఉంటే స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ద మజిల్స్ అవడం వల్ల కొంచెం ప్రివెన్షన్ ఉంటుంది. అండ్ మోస్ట్గా ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరూ ఏసీ, లైటు, ఆఫీస్ జాబ్. సో వైటమిన్ డి డెఫిషియన్సీ వలన కూడా మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. అదే రోజు పాత రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు పొలాలు పనిచేస్తూ ఉండేది, ఎండకు ఎక్స్పోజర్ ఉండేది, సో గట్టిగా ఉండేది. డయట్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. పాత రోజుల్లో మంచి ఫుడ్ ఉండేది. అయితే డాక్టర్ గారు, మోకాల్లో గుజ్జు అరిగిపోయిందని వింటుంటాం. మోచిప్పల్లో గ్యాప్ పెరిగిందని, కొంతమందికి గ్యాప్ తగ్గిందని, తర్వాత అది ఒకదానికొకటి బోన్ తగిలి ఒకలాంటి సౌండ్ వస్తుందని. బేసిక్గా మోకాళ్ళ నొప్పి అని అంటే బేసిక్గా ఎర్లీ స్టేజెస్లో లోపల కార్టిలేజ్ అని ఉంటుందండి. అది ఇంగ్లీష్లో మెడికల్ టర్మ్లో కార్టిలేజ్ అంటే, దాన్ని తెలుగులో చిగురు ఎముక అని అంటే, అది అరుగుదల అవ్వడం వల్లనే నొప్పి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క ఫస్ట్ స్టేజ్లో అది సాఫ్ట్ అయ్యి క్రాక్స్ స్టార్ట్ అవుతుంది. ఏజ్ అవంగా పోంగా ఎక్కువ అయిపోయింది, అది టోటల్గా అరిగిపోతుంది. మన కార్ టైర్లు స్టార్టింగ్ అయినట్టు అరిగిపోయినట్టు, టైర్లకు ఎగ్జాంపుల్ థ్రెడ్స్ వచ్చినట్టు అరుగుదల వచ్చేసి కంప్లీట్గా కూడా కార్టిలేజ్ అనేది అరిగిపోతుందండి. దాని తర్వాత మోకాలు ఎముక బోన్ ఆన్ బోన్ అంటాం, ఎముక మీద టచ్ అవుతుంది. అప్పుడు బాగా నొప్పి ఉంటుంది. కింద కూర్చోవాలన్నా కష్టము, పైకి ఇండియన్ టాయిలెట్స్ వాడాలన్నా కష్టం, మెట్లు ఎక్కాలన్నా కష్టంగా ఉంటుంది. అందరంటే గ్యాప్ తగ్గుతుందండి, గ్యాప్ పెరిగేదని ఉండదు, ఓన్లీ తగ్గటమే ఉంటుందండి. అండ్ డిఫార్మిటీ అనేది ఉంటుందండి. కొందరికి కాలు లోపలికి వస్తుంది, దొడ్డు కాళ్ళు అని అంటాం, కొందరికి బయటికి కూడా వెళ్తుంది అనమాట కాలు. కొందరిలో ఈ డిఫార్మిటీ, కొందరిలో ఆ డిఫార్మిటీ, దాన్ని వారస్ డిఫార్మిటీ, బయటికి వెళ్ళేది వాల్గస్ డిఫార్మిటీ అని అంటారు. ఏ సిచ్యువేషన్లో సర్జరీకి వెళ్ళాలండి? మోచిప్పల మార్పిడి సర్జరీ అనేది మనం వింటూ ఉన్నాం, అది కామన్గా రెగ్యులర్గా అందరికీ చేస్తూ ఉన్నామండి. ఏజ్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా అండి. అన్బేరబుల్ పెయిన్ అంటే నొప్పి ఎక్కువ తట్టుకోలేకున్నాము, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ తీసుకున్నా కానీ మనకు పని చేయడం లేదు, కన్జర్వేటివ్ మెకానిజమ్స్ అంటే వేడి నీళ్ళు కాపురము, ఆయిల్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, బేసిక్ ఇంజెక్షన్స్, నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్స్ వేసుకున్నా కానీ తగ్గకుండా ఉంటే దెన్ వీ నీడ్ మోకాళ్ళ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుంటే మంచిదండి. తర్వాత మోచిప్పలకి ఇంజెక్షన్స్ కూడా వింటూ ఉన్నాం, అది ఎంతవరకు అవుతాయండి? ఎంతవరకు 2-3 టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ బేసిక్గా నొప్పి తగ్గాలి అని అంటే కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వేసుకోవచ్చు అండి. అది ఏ ఏజ్ అయినా పర్లేదండి. అది నొప్పి మాత్రమే తగ్గుతుందండి, కార్టిలేజ్ డ్యామేజ్ ప్రివెంట్ చేయదండి. ఈ ఇంజెక్షన్ నెల పని చేయొచ్చు, 6 నెలలు కూడా పనిచేస్తుంది, బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. రెండో ఇంజెక్షన్ అయితే ఆయిల్ ఇంజెక్షన్ అంటామండి, సైనోవియల్ ఫ్లూయిడ్ ఆర్ విస్కో సప్లిమెంటేషన్ అంటామండి. ఆ ఆయిల్ ఇంజెక్షన్ వేస్తే మన బాడీ తయారు చేసే సైనోవియల్ ఫ్లూయిడ్ని హెల్ప్ చేస్తుంది, లూబ్రికేటింగ్ ఆఫ్ ద జాయింట్ అండి. దానివల్ల నొప్పి కూడా తగ్గుతుందండి. అది కూడా కొందరిలో పనిచేస్తుంది, కొందరికి కండిషన్ బట్టి మనిషికి కూడా కొంచెం తేడా ఉంటుంది. ఇంకొకటి కొత్తగా ఈ మధ్య గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, పిఆర్పి ఇంజెక్షన్స్ అని వస్తున్నాయండి. కొంతమంది ట్రై చేస్తున్నారు, కొందరికి పని చేస్తుంది, కొందరికి పని చేయడం లేదు. నేను కూడా ఇస్తూ ఉన్నాను. సమ్ పీపుల్ ఆర్ హ్యాపీ, కొందరికి ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ప్రివెన్షన్ అంటే ఏమన్నా ఉంటుందా డాక్టర్ గారు? మోచిప్పలు అరిగిపోకుండా హెల్తీగా ఉంచుకోవాలంటే బేసిక్గా అంటే మనం బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గడం ఒకటండి. అంటే డయట్ ఫ్యాక్టర్స్లో మంచి కాల్షియం రిచ్ ఫుడ్, మిల్క్ ఆర్ డ్రై ఫ్రూట్స్,
బనానా అవి తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎక్సర్సైజ్ ఇస్ కంపల్సరీ అండి. నడవలేని వాళ్ళకు ఐడియల్గా నొప్పులు, మోకాలు నొప్పులు, లావుగా ఉండే వాళ్ళకు బెస్ట్ ఎక్సర్సైజ్ సైక్లింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండి. జిమ్లో సైక్లింగ్ కానీ, లేదంటే బయట స్ట్రీట్లో సైక్లింగ్ ఆన్ ద వీకెండ్ చాలా మంచిదండి. లేదా క్రాస్ ట్రైనర్ ఎక్సర్సైజెస్ చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఆల్రెడీ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు అంటే వాకింగ్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ చేయలేకపోతారు. మోకాలు వాళ్ళు ఎలా అనుకుంటారంటే ఆల్రెడీ పెయిన్ ఉంది, మోకాలు మనం నడిస్తే ఇంకొంచెం పెయిన్ ఎక్కువ అవుతుందేమో, అది ఇంకొంచెం అరుగుదల ఎక్కువ అవుతుందేమో అనేది ఒకటి అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమే? అంటే బేసిక్గా అంటే కొంచెం నొప్పి అయితే పెరుగుద్దండి, బట్ అలవాటు అయ్యే ముందుకే తగ్గుతుంది. నడవచ్చు, మెట్లు ఎక్కకూడదు, అప్ హిల్ దానికంటే ఇంక్లినేషన్ కొండలు ఎక్కకుండా దిగకుండా, అలా లేకుండా పార్కులో స్ట్రైట్గా నడుచుకొని నీ క్యాప్ సపోర్ట్స్ అవి వేసుకుంటే కొంచెం పర్లేదండి. దాంతోపాటు సప్లిమెంటేషన్ ట్యాబ్లెట్స్ బేసిక్గా ఒక 2 weeks వరకు పెయిన్ కిల్లర్, దాని తర్వాత వేరే ట్యాబ్లెట్స్ టు ఇంప్రూవ్ ది కార్టిలేజ్ గ్రోత్, చిగురెముక పెరగడానికి కాంట్రాయిటిన్ సల్ఫేట్ కొంచెం ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. అటువంటి ట్యాబ్లెట్స్ వేసుకుంటే చాలా మంచి రిలీఫ్ ఉంటుందండి. కొంతమందిలో స్వెల్లింగ్ కూడా చూస్తాం, మోచిప్ప దగ్గర స్వెల్లింగ్, కింద కాలు తై దగ్గర కూడా స్వెల్లింగ్. అది బేసిక్గా మోచిప్ప దగ్గర స్వెల్లింగ్ వచ్చి సైనోవియల్ థిక్కనింగ్ అంటారండి. మన బాడీలో అది సైనోవియల్ టిష్యూ అని ప్రతి జాయింట్ దగ్గర ఉంటుందండి. అది ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుందండి. మన బాడీలో ఆయిల్ తక్కువ అయినప్పుడు మన బ్రెయిన్కు నాకు ఆయిల్ ఎక్కువ కావాలా అని స్టిమ్యులేషన్ ఇచ్చేప్పుడు అది ఓవర్ గ్రోత్ అవుతుందండి. దాన్ని సైనోవియల్ హైపర్ట్రోఫీ అని అంటాం. అదే వాపు. దాన్ని అందరూ ఏదో దాన్ని సైనోవియల్ థిక్నింగ్ వల్ల వాపు ఉంటుందండి. మనం ఏదో కూర్చుని ఉన్నాం, కాళ్ళు జాపుకుని ఉన్నాం, లేకపోతే ట్రావెల్ చేసాం, దానివల్ల వాచింది అనుకుంటున్నాం. ట్రావెల్ చేయడం వలన పాదాలు వాపు, అది ఎడిమా, డిపెండెంట్ ఎడిమా అంట. మోకాలు నొప్పికి దానికి సంబంధం లేదు. మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు యూజువల్గా థై మజిల్ పెయిన్, పిక్కల్ మజిల్, కాఫ్ మజిల్ పెయిన్ ఉంటుందండి. అది ఇట్స్ అ వెరీ కామన్ ఫీచర్ ఆఫ్ దట్ బికాస్ ఆఫ్ ద డ్యూయల్ నర్వ్ సప్లై. మోకాలు స్ట్రాంగ్గా చేసుకోవటానికి చిన్న చిన్న ఫిజియో అంటే ఎక్సర్సైజులు కానీ ఇలాంటివి ఏమన్నా చేసుకోవచ్చండి. క్వాడ్రిసెప్స్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ అమ్మ. బేసిక్గా చైర్లో కూర్చొని లేయడము అండ్ కాలు కింద దిండు పెట్టుకొని కాలు కిందికి అదిమి ప్రెస్ చేసుకొని మోచిప్పతో అదిమి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చండి. దెన్ దాంతోపాటు నెక్స్ట్ వేడి నీళ్ళ కాపురం ఫర్ పెయిన్ రిలీఫ్ అండ్ సమ్ ఆయింట్మెంట్స్ జస్ట్ ఫర్ టెంపరరీ పెయిన్ రిలీఫ్. అంతే. దే డోంట్ హెల్ప్ యూ ఫర్ అ లాంగ్ రన్. ఏదేమైనా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇట్స్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ.